ఏదేదో అనుకుంటాం, ఎన్నెన్నో ఊహించుకుంటాం, కానీ జరిగేదే జరుగుతుంది. టాలీవుడ్ లో ఈ సంక్రాంతి సీజన్ భలే గమ్మత్తుగా గడిచిపోయింది. అనుకున్నది ఒక్కటి, అయినది ఇంకొకటి. ఫుల్ బస్ తో రిలీజ్ అయిన డాకు మహారాజ్ సంక్రాంతి విన్నర్ కాబోతుందని అంతా ఊహించారు, కానీ జరిగింది మాత్రం ఇంకొకటి. డాకు మహారాజ్ మొదటి రోజు నుంచే బీభత్సమైన కలెక్షన్స్ తో దుమ్ము రేపేసింది. దీంతో ఈసారి 100 కోట్ల షేర్ గ్యారంటీ అనుకున్నారంతా. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. ఎవరు ఊహించిన విధంగా సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీతో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 43 కోట్ల బడ్జెట్ తో పక్కా ప్లానింగ్ తో తీసిన ఈ సినిమాని అనిల్ రావిపూడి తన కామెడీ స్క్రిప్ట్ తో ప్రేక్షకులని మనసారా నవ్వుకునేలా చేశాడు. ఈ సినిమాపై రిలీజ్ కి ముందు మినిమం గ్యారంటీ అనే ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ లో ఉంది, కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఇందులో కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకుండానే ఓన్లీ కామెడీతోనే 200 కోట్ల గ్రాస్ ను ఒక్క వారానికి రీచ్ అయిందంటే మామూలు విషయం కాదు. వెంకటేష్ లాంటి పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న హీరోకి అనిల్ రావిపూడి లాంటి కామెడీ సెన్స్ డైరెక్టర్ తోడైతే ఇంకేముంటుంది. సంక్రాంతి కోసం లాంటి బ్లాక్ బస్టర్ క్రియేట్ అవుతుంది.